తెలంగాణ సిపిఎంలో ఏం జరుగుతుంది? తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 2025 వరకు 2 విడతలు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన తమ్మినేని వీరభద్రాన్ని కేంద్ర నాయకత్వం ఎందుకు అభిశంసించాల్సి వచ్చింది? ఆయనతో పాటు మరో ముగ్గురిని కూడా. ఆయన రాజకీయంగా లేదా ఎన్నికల వ్యూహాత్మకంగా లేదంటే పార్టీ సంస్థాగతంగా ఏమైనా తప్పులు చేశారా, ఏమైనా పొరపాట్లు చేశారా? దాని మీద అసలు ఏం చర్చ జరిగింది పార్టీలో? ఇటీవల కేంద్ర కమిటీ రాసిన లేఖ ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతోంది, సంచలనమైంది. అసలు పార్టీలో ఏం జరుగుతుందన్న దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయాల మీద ఈరోజు మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్, ఓటా మీడియా CEO కంబాలపల్లి కృష్ణ ఉన్నారు. కంబాలపల్లి కృష్ణ వామపక్ష నేపథ్యం నుంచి వచ్చినట్టు జర్నలిస్ట్. సో ఆ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి పత్రికలో కూడా కొన్నాళ్ళు ఆయన పనిచేసి ఉన్నారు. సో ఆయన దగ్గర ఏం సమాచారం ఉంది? నిజంగానే సిపిఎంలో ఏం జరుగుతుంది? తమ్మినేని వీరభద్రాన్ని ఎందుకు అభిశంసించాల్సి వచ్చింది? ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, లేదంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు, మొన్నటి మున్సిపల్ ఎన్నికలు, ఏ ఎన్నికల్లో చూసుకున్నా కానీ ఆ పార్టీ పెర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ 0. సో ఈ పరిస్థితుల్లో పార్టీ గట్టెక్కే పరిస్థితి ఏమైనా ఉందా రాష్ట్రంలో? దానికి భిన్నంగా దాని సోదర సిపిఐ మాత్రం కాంగ్రెస్తో పొత్తులో భాగంగా ఎన్నికల పరంగా కొంత లాభం ఉంది. సో ఈ విషయాలను మనం ఈ వీడియోలో కృష్ణ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు చర్చిద్దాం. నమస్తే. హలో కృష్ణ. హలో. మీ పాత పార్టీ అనొచ్చా? సో పార్టీలో సభ్యత్వం లేదు కాబట్టి మీ పాత పార్టీ అనలేము. నాకు ఉంది. ఇప్పుడు లేదు. కాలం. ఓకే. సో పూర్వాశ్రమంలో మీరు సిపిఎం, నేను అఫీషియల్ సభ్యుడిని, లెవీ కట్టాను. ఓకే, లెవీ కూడా కట్టారు. ఢిల్లీలో తెలుగు శాఖను ఏర్పాటు చేసిన దాంట్లో నేను కూడా, మా గైడరు వి శ్రీనివాసరావు. ఓకే. మమ్మల్ని మొత్తం కోఆర్డినేట్ చేసేది సీతారాం యేచూరి గారు. సో నాకు తెలిసిన వరకు ఏంటంటే ప్రజాశక్తిలో పనిచేసిందే నాకు తెలుసు. సో అందుకని నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత పార్టీ సభ్యత్వానికి దూరమైనా కానీ ఓకే, నేను యాక్టివ్గా ఒక 6-7 సంవత్సరాలు పార్టీ సభ్యత్వము, పార్టీ శాఖలల్లో, లేవీస్, మంత్లీ చర్చలు, వారాంతపు చర్చలు అన్నిట్లో యాక్టివ్గా పార్టీ క్రియాశీలకంగా ఉన్నారు. సో కాబట్టి నేను రైట్ పర్సన్నే ఎంచుకున్నా మాట్లాడడానికి. పూర్తికాలం ఇప్పుడు పార్టీలో లేకపోయినా. అయితే వాస్తవానికి మన తెలంగాణ కావచ్చు, లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా ఇక్కడి కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక చరిత్ర, ఒక గుర్తింపు, కొన్ని మైల్ స్టోన్స్ ఉన్నాయి తెలంగాణ సాయుధ పోరాటంతో పోలిస్తే కూడా. అంటే మొన్నటి వరకు కొన్ని జిల్లాలలో ఉధృతంగా ఉన్న పార్టీ పరిస్థితి అంటే గడిచిన దశాబ్ద కాలంగా పూర్తిగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు పూర్తిగా లేదని చెప్పే సాహసం కూడా చేయొచ్చు. సో తాజా పరిణామము మాజీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, అదేవిధంగా మరొక ముగ్గురు మీద పార్టీ వేటు వేసింది, అభిశంసించింది. అంటే ఒక విధంగా పక్కన పెట్టినట్టే కదా. సో ఈ పరిస్థితులన్నీ ఎందుకు జరిగినట్టు మీకు తెలిసిన సమాచారం? బేసిక్గా కమ్యూనిస్ట్ పార్టీల్లో మనకు యాక్టివ్గా ఉండే, అంటే కమ్యూనిస్టు గ్రూపులు చాలా ఉన్నాయి. అటు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి మొదలు పెడితే బహిరంగంగా ప్రజాతంత్ర రాజకీయాల్లో పనిచేసిన కమ్యూనిస్టు గ్రూపులు అన్నింటినీ కూడా మనం చూసుకున్నప్పుడు బాగా క్రమశిక్షణగా ఉండి, నిబద్ధతగా ఉండి, సిద్ధాంతం నుంచి పక్కకు పోదనే పేరు ఎవరికన్నా ఉందంటే అది సిపిఎం. ఎంతో కొంత లిబరల్గా ఉండి కొంచెం స్వయా మీడియాగా పోతుందనే అవకాశం సిపిఐ మీద ఉంది. ఇది జనరల్ అభిప్రాయం. ఇది జనరల్గా ఉండే అభిప్రాయం. అలాంటి సిపిఎంలో ఇలాంటి నిర్ణయాలు ఇలాంటివి ఎందుకు జరిగినాయి అంటే, నేను కొంచెం వెనుకకు పోయి చూస్తే, నేను 8 సంవత్సరాలు ప్రజాశక్తికి పనిచేశాను. నేను ప్రజాశక్తి జాయిన్ అయిన దాదాపు 2000 సంవత్సరాలు అనుకుంటే నాకు మొదటిసారి సభ్యత్వం పర్మనెంట్ అయింది. అంటే అంతకుముందు ఆక్సిలరీ మెంబర్షిప్ అని ఉంటుంది. అంటే వెంటనే రాగానే పార్టీ మెంబర్షిప్ ఇవ్వరు, సెలెక్ట్ చేస్తారు. అసలు అవతల వ్యక్తికి మన రాజకీయాలకి పొంతనుందా లేదా, వివిధ సందర్భాల్లో అతను మాట్లాడుతున్న పద్ధతులు ఏంది, అతను రియాక్ట్ అవుతున్న తీరు, వీటన్నిటిని చూసి ముందు ఆక్సిలరీలకు ఇచ్చి ఆక్సిలరీలో క్లాసులు చెప్పిన తర్వాత అప్పుడు కూడా మన రాజకీయ చర్చ కానీ, మనం అడుగుతున్న క్వశ్చన్లు కానీ వీటన్నిటిని బేరీ చేసుకున్నాకనే పర్మనెంట్ మెంబర్షిప్ ఇస్తారు. అంత వచ్చిన వాళ్ళ రిసిప్ట్ చేయించి ఇచ్చే పరిస్థితి సిపిఎంలో ఉండదు. ఈవెన్ నేను ఇవాళ వివాదానికి గురవుతున్న 2-3 వ్యక్తులు నాకు ఆక్సిలరీ మెంబర్షిప్లోనే నేను వాళ్ళ క్లాసులు వినే రాజకీయ సైద్ధాంతిక పునాదిని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు. ఓకే. సో ఎందుకంటే ఈవెన్ గత్యారిక భౌతికవాదం క్లాసు నుంచి పార్టీ ఎత్తుగడల వ్యూహాల వరకు జరిగే ప్రతి వారం రోజులలో అన్ని క్లాసులు నేను మిస్ కాకుండా విని రాజకీయ నోట్స్ రాసుకొని, ఆ నోట్స్ ఇప్పటికి కూడా నా దగ్గర ఉంది. సో అంటే అప్పుడు చెప్పిన లీడర్లు కానీ, అప్పుడు చెప్పిన క్లాసులు కానీ అవన్నీ కూడా నిజంగా క్యాసెట్లు చేసి పంచాల్సినంత సీరియస్నెస్ అనేది ఆ రోజుల్లో ఉండేది. సో
అలాంటి పార్టీలో సరే నాకు సభ్యత్వం వచ్చినాక నేను మీడియాలో ఉంటూ కూడా ఈవెన్ నేను ప్రజాశక్తి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆంధ్రజ్యోతికి వెళ్ళాను, TV9కి వెళ్ళాను, NTVకి వెళ్ళాను. అవును. ఈ 3 ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు కూడా నేను పార్టీ సభ్యుడిని. ఓ ఈ 3 ఆర్గనైజేషన్ ఈవెన్ నేను ఢిల్లీలో పనిచేసినప్పుడు కూడా అక్కడ తెలుగు వాళ్ళకు ఒక శాఖ సపరేట్గా లేకపోవడం వల్ల కొంతమంది ప్రముఖులని అక్కడ పనిచేస్తున్న తెలుగు వాళ్ళని భావసారూప్యత వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒక శాఖ సమావేశంలాగా పెట్టి అక్కడ నెలకు ఒకసారి కలిసి రాజకీయ సిద్ధాంతాలు చర్చించడం ఇట్లా కూడా చేసి ఢిల్లీలో కూడా తెలుగు శాఖని ఏర్పాటు చేసే దాంట్లో కూడా నా పాత్ర కూడా ఉంది. తర్వాత నేను 2008లో మళ్ళీ హైదరాబాద్కు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చానో కొంతకాలం మళ్ళీ శాఖా సమావేశాలు పిలిచారు, కానీ ఆ తర్వాత ఇంకా రెగ్యులర్ పోలేదు, మనం ఇక్కడ చేసుకున్నాం. అంటే ఇంకా ఆ తర్వాత రెగ్యులర్ ఇంటరాక్షన్ అనేది పార్టీతో జరగలేదు. వాళ్ళు కొన్నిటికి నేను పోలేదు, కొన్నిటికి వాళ్ళు పిలవలేదు, అలా 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 డిస్కనెక్ట్ అయినా. సో ఇంతటి క్రమశిక్షణ గల పార్టీలో అంటే మీరు ఏదైనా చూసుకోండి, మీరు మిగతా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళనైనా కొంచెం మనం ఏమర్చొచ్చు, కానీ CPM వాళ్ళతో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటే పక్కకు పోరా, వాళ్ళు ఒకసారి అనుకుంటే అది ఎంత నష్టాన్నైనా భరిస్తారు కానీ వెనుకకు పోరు అనేది ఒక మనకు కనబడుతుంది. సో అందుకనే ఈరోజు ఈ అభిశంసన అంటే ముందు ఒకసారి చాలా వీడియో చూసే వాళ్ళకి చెప్పేదంటే అభిశంసన వల్ల ఏం జరుగుతుంది అనేది ఒకసారి నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇది అభిశంసన అనేది ఏంటంటే ఇది సస్పెన్షన్ కాదు, ఎక్స్పెల్ కాదు. ఓకే, కొంచెం సీరియస్ టోన్లో మీరు తప్పు చేస్తున్నారు అని హెచ్చరించటం. ఈ హెచ్చరిక కూడా బహిరంగంగా చేయాలని అంటే మిగతా అందులో రాసిన లేఖలో ఏముందంటే ఇప్పుడు నా దగ్గర 4 పేజీల లేఖ ఉంది. ఓకే, ఆ లెటర్లో ఏముందంటే సెక్రటరీ తెలంగాణ రాష్ట్ర కమిటీకి ఇది కేంద్ర కమిటీ మీ గురించి మీ తెలంగాణ పార్టీ గురించి రాస్తున్న అభిశంసన లేఖ, ఇది కింద గ్రామ శాఖ కార్యదర్శుల వరకు దీన్ని తీసుకువెళ్ళాలి, వాళ్ళకి వివరించండి అని అందులో ఫస్ట్ లైన్లో ఉంది. కింద బేబీ పేరు ఉంది, MA బేబీ పేరు ఉంది. సో అంటే మీకు ఒక ఓపెన్ గానే ఒక 3 నాయకులకి కేంద్ర కమిటీ ఓపెన్ గానే హెచ్చరిక చేయదలుచుకున్నది. అంటే కేంద్ర రాష్ట్ర కమిటీ మీటింగ్ మాట్లాడినా సరిపోలేదు, సెక్రటరియట్లో మాట్లాడినా సరిపోలేదు, ఎలక్షన్ అప్పుడు అక్కడి నుంచి వారించినా సరిపోలేదు, ఏం జరగలేదు. సో ఇప్పుడు ఒక కేంద్ర కమిటీగా ఉన్న తమ్మినేని గారికి ఏంటంటే ఆయన ఐడియల్గా కూర్చుంటాడు తప్ప ఆయన నిర్ణయాలకు కానీ ఆయన మాటకు కానీ వాల్యూ ఉండదు, ఆయనకు ఓటింగ్ రైట్ ఉండదు. అది మిగతా సభ్యులు పెద్ద కేంద్ర రాష్ట్ర సెక్రటరీ స్థాయిలో కూడా లేరు. వాళ్ళ సంస్థలు వాళ్ళు పనిచేస్తున్న విభాగాలలో వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు. సో అందుకని CPM నుంచి ఇప్పుడు అభిశంసన గురైన 3 నేతలు ఐడియల్గా ఉండిపోతారు. అంటే పార్టీ నుంచి బహిష్కరించలేదు, సస్పెన్షన్ వేటు వేయలేదు, కానీ మీ వ్యవహార ధోరణి మీది ఇలా తప్పు ఉంది బాబు అని చెప్పే ప్రయత్నం పార్టీ కేంద్ర కమిటీ చేసింది. ఓకే, సో అభిశంసన అన్నది మనం మాట్లాడుకుంటున్నట్టు పెద్ద సీరియస్ ఏం కాదు. ఒక పార్టీ కార్యకలాపాలలో యాక్టివ్గా క్రియాశీలకంగా ఉంచరు. కానీ పార్టీ నిర్మాణంలో ఇది ఒక సీరియసే. ఓకే, సీరియస్ తప్పుడు ధోరణిని ఇప్పుడు అతని వరకే పిలిచి నువ్వు కరెక్ట్గా లేవు అని చెప్పడం వేరు, ఈ 3 కరెక్ట్గా లేరని గ్రామ శాఖ సెక్రటరీ దాకా చెప్పమని చెప్పడం వేరు. సో అంటే ఇదేంటంటే వాళ్ళు ఒకటేసారి వన్స్ ఫర్ ఆల్ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా ఇలాంటి తప్పుడు ధోరణులు, ముఠా తత్వాలు, కుల ధోరణి, అస్తిత్వవాద ధోరణి వీటన్నిటికీ కేంద్ర కమిటీ చెక్కుపెట్టే ప్రయత్నం అనేది దీని ద్వారా చేసింది అనేది మనకు అర్థమవుతుంది. సో అంటే ఇంత ఒక విధంగా పార్టీ వేదికల పరంగా చూసుకున్నప్పుడు సీరియస్ యాక్షన్ అనుకుందాం మనం. అంటే ఈ పరిస్థితి ఒక రాష్ట్ర కార్యదర్శిగా 2 తడవలు పనిచేసి కేంద్ర కమిటీలో కూడా ఉన్నటువంటి నాయకునికి ఎందుకు వచ్చిన పరిస్థితి? అసలు నిజంగానే ఇప్పుడు తెలంగాణలో ఉన్న CPMలో ఏం జరుగుతుంది అనుకుంటున్నాను అంటే నేనేమంటున్నంటే ఇప్పుడు ఒక్కసారి మనం అభిశంసన లేఖని గురించి ఇంకొక ఎక్స్టెన్షన్ ఒక విషయం ఏంటంటే ఇవాళ అభిశంసన లేఖలు ఏం రాశారు? ముఠా వ్యవస్థ, లాబింగ్ చేయటము, గ్రూపులు కట్టడము, వాళ్ళని గుసగుసలు మాట్లాడటము, వాళ్ళని తమ వైపుకు మార్చుకునే ప్రయత్నాలు చేశారు అని రాశారు. మరి ఈ లేఖ ఎలా బయటకు వచ్చింది? మీటింగ్కి ముందు రోజే దిశా పత్రికలో ఇంకొక గ్రూప్ బయటికి రిలీజ్ చేసినట్టే. అదే నేను అంటే ఏ గ్రూప్ వ్యవస్థనైతే మీరు వ్యతిరేకిస్తూ, ఏ ముఠా తత్వాన్ని అయితే మీరు అభిశంసిస్తూ, ఏదైతే లాబింగ్ ఉండకూడదని మీరు అనుకుంటున్నారో ఆ లేఖను మీరు మీటింగ్లోకి ఇవ్వటానికంటే ఒక రోజు ముందు మీడియాకు వచ్చింది. అది కూడా చేతిలో పట్టుకొని ఇట్లా PDF కాపీలు తీసి దాన్ని ఒక టోటల్ PDF చేసి 4 పేజీల లేఖని పంపారు. ఓకే, సో అది వచ్చేసింది. అంటే ఇవాళ మీరు ఏ దాన్ని అయితే నిరోధించాలనుకుంటున్నారో, దేన్నైతే కట్టేలు చేయాలనుకుంటున్నారో,
ఇవాళ ఇంకొక ఆపోజిట్ గ్రూప్ ఆ పని చేసి అంటే తాము ఎవరినైతే వ్యతిరేకిస్తూ వస్తున్నారో వాళ్ళ మీద పార్టీ చర్యలు తీసుకోబోతుందన్న విషయాన్ని వాళ్ళే లీక్ చేశారంటే ఇప్పుడు ఇది కేంద్ర కమిటీ రాష్ట్ర కార్యదర్శి రాసిన లేఖ ఎలా లీక్ అయింది, ఎవరు చెప్పాలి దీనికి ఆన్సర్? ఎట్లా వచ్చింది మీడియాకి, ఎట్లా వచ్చింది? రాష్ట్ర కార్యదర్శి చెప్పాలి. ఎవరు టైప్ చేసేటోడు పంపిండి అనుకోవాలా, ప్రింట్ తీసినోడు పంపిండి అనుకోవాలా, రాష్ట్ర కార్యదర్శి పంపిండి అనుకోవాలా, లేదంటే ఇంకొక వీళ్ళందరికీ కేంద్ర స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళే ముందే దాన్ని ఇక్కడ పంపక ముందే కాపీ తీసి పెట్టిరు అనుకోవాలా? నాకు అనిపించింది కవిత తండ్రికి రాసిన లెటర్ ఎట్లా వచ్చిందో అట్లా వచ్చినట్టే కనపడుతుంది. ఇప్పటి వరకు కూడా కవిత లీక్ చేసిందో తెలియదు, సంతోష్ లీక్ చేసిందో తెలియదు. ఇది కూడా అట్లనే ఉంది. అంటే నిన్న జరిగిన మీటింగ్ లో ఇవన్నీ చర్చ ఉండాలి. సరే భయ్ మనం ఆత్మవిమర్శ చేసుకుంటున్నాం, కానీ ఈ ఆత్మవిమర్శ లేక కూడా ముందే ఎట్లా లీక్ అయింది కాకూడదు. సో అది ఒకటి కనపడుతుంది. సో అందుకనే అయితే నేను ఒకటి ఏం గమనించానంటే తమ్మినేని వీరభద్రం గారిది ఇవాళ కాదు, ఆయన సెక్రటరీ కాకముందు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తమ్మినేని అనే వ్యక్తి సిపిఎం పార్టీలో ఒక హీరో. అవును, ఆయన దాన్ని ఎంజాయ్ చేసిండు ఆ లెవెల్ని కూడా, ఆ స్థితిని. ఎందుకంటే మీరు ఎక్కడైనా రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో క్లాసులు పెట్టినా సీరియస్ క్లాసులు దాని ముగింపు క్లాసు తమ్మినేని వీరభద్రం ఉంటుంది. ఎందుకంటే ఆయనకు హీరోయిక్ వర్షిప్ ఆయనకి ఇచ్చేసారు. ఆయన చెప్పే క్లాసు కూడా పార్టీ ఎత్తుగడలు నిర్మాణం వ్యూహాలే చెప్తాడు. ఓకే. సో ఆ పార్టీ నిర్మాణం అనే క్లాస్కి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ కింద మారిపోయిండు. ఒక దశలో ఇక ఆయన క్లాస్కి ముగింపు ఆ రోజుతోనే ఉంటుంది. శిక్షణ శిబిరం అంతా ముగిస్తుంది. సో అందుకనే ఆయనకి ఎలివేషన్ ఇవాళ సెక్రటరీ అయిన తర్వాత వచ్చిందని నేను అనుకోను. ఆయనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ ప్రాంతం నుంచి ఉండే లీడర్లలో తమ్మినేనికి ఒక గుర్తింపు ఉంది. బికాజ్ ఆఫ్ దానికి మళ్ళీ దీనికి ఆయనకున్న ఆర్థిక పరిస్థితుల కారణమా, ఆయనకున్న కులం డామినేషనా? ఎందుకంటే ఇక నాకు ఇష్టం లేకపోయినా సిపిఎం గురించి మాట్లాడుతూ కులం గురించి కూడా మాట్లాడే పరిస్థితికి ఈ రోజు వచ్చింది కదా. అసలు బేట్లో ఏ పార్టీలో లేనంతగా ఇప్పుడు చెప్తున్నా కదా, ఎందుకంటే కులం ప్రస్తావన లేకుంటే ఈరోజు సిపిఎం గురించి మాట్లాడుకోలేని పరిస్థితి కూడా వచ్చింది. సో అందుకనే తమ్మినేని వ్యక్తి రాత్రికి లీడర్ అయిన హీరో అయిన వ్యక్తి కాదు సిపిఎంలో మొదటి నుంచి కూడా. నేను 94 అంటే 32వ సంవత్సరం, నేను 94లో ప్రజాశక్తిలో చేరినాను. అప్పటికే మాకు తమ్మినేని గురించి కథలు చెప్తున్నాను. నేను చేరింది కూడా విజయవాడలో. ఓకే. సో అక్కడే తమ్మినేని గురించి ఇట్లా ఉంటారంట లీడర్ అంటే మనం పోయిన స్టార్టింగ్ డేస్లో అంటే తమ్మినేని కొన్ని అప్పట్లో పార్టీ మరి తమ్మినేని తన ఒంటెత్తు పోకడ పోయినా కొన్నిసార్లు డామినేషన్కి పోయినా అప్పట్లో చూడనట్టు వదిలేయటం వల్లే కదా ఆయనకి ఇంత బేస్ వచ్చిందని నేను ఒకటి అనుకుంటున్నాను. లేదు ఆయనను అప్పుడు కూడా హెచ్చరించి ఉన్నారేమో. మనం నిప్పుకు చెదల్ లాంటిది కరపత్రం చూసాం కదా ఖమ్మంలో. అంటే అప్పటి నుంచి కూడా ఇలాంటి ధోరణులు ఆయన మీద ఉందని కూడా తెలుసు. ఈవెన్ దో ఖమ్మం జిల్లాలో మొత్తంలో కూడా ఆయన చెప్పిందే నడుస్తుంది, చుట్టుపక్కల జిల్లాలో కూడా ఆయనదే నడుస్తుంది అనేది కూడా చాలా మందికి విమర్శ. ఖమ్మం నల్గొండ ఇప్పుడు ఆయన వెనక ఉన్న అదే ప్రచారం అదే ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో తమ్మినేని గారిని ఇవాళ అభిశంసించడం అంటే ఇది పీక్ స్టేజ్కి చేరింది. ఆ పీక్ స్టేజ్ చేరినప్పుడు తమ్మినేని గారు కాదు, పక్కన ఇంకొక 2 పేరు రాశారు, కానీ వీళ్ళకంటే ఇంకెక్కువ ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారట. స్కైలాబ్ కానీ గురిప్రసాద్ కానీ వీళ్ళిద్దరు ఒకవేళ ఓటింగ్ పరిస్థితి వస్తే అది ఆ ఎపిసోడ్ కూడా అసలు మాట్లాడుకోవాలి. అసలు ఎక్కడ వీళ్ళని అంటే స్టేట్ అంటే రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక సందర్భంగానే ఇది వర్టికల్ డివిజన్ జరిగింది పార్టీలో. అంటే యాక్చువల్గా ఏంటంటే మీరు గమనించండి, నేను ఇక్కడ ప్రజాశక్తి నల్గొండ సబ్ సెంటర్ పనిచేస్తున్నప్పుడు మనకి ఇక్కడ రాష్ట్ర మహాసభలు జరిగినాయి. ఫస్ట్ టైం బివి రాఘవల్ గారు సెక్రటరీ అయింది నల్గొండ మహాసభలోనే అయిండు. ఓకే. మహాసభలో మొదటి రోజే నాకు రాఘవల్ గారు సెక్రటరీ కాబోతున్నారు తెలుసు. ఎలా తెలుస్తుంది నాకు? తెలియకూడదు కదా, అంటే ప్రజాశక్తి కాబట్టి. సరే ఎంతో కొంత నేను ఒక ఇన్ఛార్జ్ ఉన్నా, నాతో మాట్లాడే కామ్రేడ్ స్థాయి కానీ నాతో వ్యవహరించే వాళ్ళు నాకు కొంచెం నన్ను ముందే చెప్పారు, రాఘవల్ గారి ఒక 4-5 రకాల ఫోటోలు రెడీ చేసి పెట్టుకో, సెక్రటరీ కాబోతున్నారు, హింట్ ఇచ్చారు నాకు అట్లా. సో అందుకనే అంటే అది యాజ్ ఎ పత్రికా బాధ్యత కనుక నాకు ఒక రకమైన హింట్ వచ్చింది. సో అట్లా పార్టీలో కూడా మొన్న వెస్లీ గారు ఎన్నికల్లో అందరూ ఎక్స్పెక్ట్ చేసింది వీరయ్య గారు సెక్రటరీ అవుతారు. అవునవును. ఆయన అంతకుముందు కేంద్ర కమిటీలో కూడా లేడు. మొన్ననే కేంద్ర కమిటీ, అంతకుముందు కేంద్ర కమిటీ అవకాశం వస్తే కూడా ఎవరు ఉండాలనే దగ్గర కూడా ఆయన తనంతట తానే తప్పుకున్నాడట. కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఈసారి కాదు వచ్చేసరికి వెళ్తానులే నేను, ఈసారి ఎవరో ఏజ్ ఇది ఉన్న వాళ్ళు ఏదో నెక్స్ట్ టైంకి ఉండము అన్న వాళ్ళని అటు ఆయన లైన్ తప్పుకొని కేంద్ర కమిటీ కూడా లాస్ట్ కమిటీలో లేడు. మొన్న రాష్ట్ర ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్ర కమిటీకి ఆయన వెళ్ళాడు. అయితే ఖచ్చితంగా వీరయ్య గారు అవుతారని అనుకున్నప్పుడు ఎలక్షన్ జరిగే టైంకి సెక్రటరీ యొక్క అభిప్రాయం తీసుకున్నప్పుడు తమ్మినేని గారు జాన్ వెస్లీ గారిని ప్రవేశపెడతారు.
ప్రవేశపెట్టి ఈయన ఉంటారు సెక్రటరీగా, ఈయనకు మా సపోర్ట్ అని అంటే అదే కేంద్ర కమిటీ వీరయ్య గారి వైపు ఉంది. అవును. జనరల్గా ఇప్పుడు మనం ప్రజాస్వామిక లక్షణాలు ఏంటంటే పై కమిటీ కింది కమిటీ నిర్ణయాన్ని అమలు చేస్తూ పోతాం అనేది సిపిఎంలో ఒక సింగిల్ థ్రెడ్. అవును. అలాంటి దాన్ని కాకుండా ఈ కేంద్ర కమిటీ నిర్ణయాన్ని భిన్నంగా తమ్మినేని గారు ఇంకొక వ్యక్తిని పెడుతున్నారు ఏందనేది చర్చ వచ్చినప్పుడు వీళ్ళంటనే పిలిచి అందరినీ అభిప్రాయాలు అడిగారు. మెజార్టీ అభిప్రాయం చూస్తే జాన్ వెస్లీ గారి వైపే ఉన్నది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి కుల ప్రస్తావన వస్తుంది. వీరయ్య గారు బీసీ, వెస్లీ గారు ఎస్సీ. అవును. ఒక దళితునికి రాష్ట్ర కార్యదర్శి పదవి రాక వస్తుంటే దీన్ని అడ్డుపడతారనే యాంగిల్లో కూడా ఇది ఒకటి ముందుకు పోవటానికి ఉంటుందని. అయితే నాకు తెలిసిన అంశం ఏంటంటే అసలు వెస్లీ గారు కాదు, వీరయ్య గారు కాదు, ఖమ్మం జిల్లా సుదర్శన్ అనే పోతినేని సుదర్శన్ గారిని పెట్టాలన్నది ఫస్ట్ ఆలోచన అంట. ఓకే. ఎవరికి? తమ్మినేని గారికి. అయితే సుదర్శన్ గారిని వర్సెస్ వీరయ్య గారు పెడితే ఖచ్చితంగా వీరయ్య గారే గెలుస్తారనేది ఆయనకు ఒక అంచనా వచ్చింది. అలాంటప్పుడు ఏం చేసిండు, సడన్ గా వెస్లీ గారి కార్డుని వాడారు. సో ఇప్పుడు సుదర్శన్ వర్సెస్ వీరయ్య గారు అన్నప్పుడేమో ఒక టైప్ ఆఫ్ మూడ్ ఉంది ఆ రోజు మీటింగ్లో. వీరయ్య గారు వర్సెస్ వెస్లీ అన్నప్పుడేమో ఒక టైప్ ఆఫ్ మూడ్ చేంజ్. దీన్ని కేంద్ర కమిటీ గుర్తించింది. అన్నిటికంటే ముఖ్యంగా వీరయ్య గారు కూడా గుర్తించి పోటీకి పోలేదంట. ఆయన తప్పుకున్నాడు, పోటీకి పోలేదు. ఇంకా నేను ఇప్పుడు దీన్ని ఓటింగ్ పెట్టి దీంట్లో వచ్చేది లేదు, ఏం లేదు, ఇనానిమస్ ఎలక్టెడ్ దీంట్లో అంటే కావాలని అంటే ఎలక్షన్కి పోవాలి నేనే ఉండాలి అని ఆయన జిజ్జుకు పోలేదు. రెండోది ఇలాంటి అసలు ఇది మన వాతావరణం కాదు కదా. అంటే నేను సెక్రటరీ అయితే నేను సెక్రటరీ కోట్ల పని సెక్రటరీ అయితే ఊరికే కూర్చునేది కాదు, చాలా పని ఉంటుంది. అంత ఈజీ కాదు ఒక పార్టీని లీడ్ చేయటం ఇప్పుడున్న రాజకీయాలు. సో అట్లాంటి వ్యవస్థలో కొట్లాడి మరి ఇప్పుడు సెక్రటరీ సాధించాలి ఏముంది, అట్లా కాకుండా సరే తనను కేంద్ర కమిటీ పరిశీలిస్తుంది కనుక తను కూడా ఆశపడి ఉండొచ్చు, అదొక అంశం. కానీ ఒకవైపు ఎప్పుడైతే తమ్మినేని గారు ఈ వ్యక్తిని ప్రవేశపెట్టారో అప్పుడు నిట్టెన్ను చేరిపోయి మెజారిటీ ఓట్లు వెస్లీ గారి వైపు వస్తున్న విషయం కేంద్ర కమిటీ గుర్తించింది, వీరయ్య గారు గుర్తించారు. సో ఆయన డ్రాప్ అయ్యారు కనుక ఇంకా ఎలక్షన్ లేదు, సెక్రటరీ అంతా కూడా యునానిమస్ గా తీసుకుంది. అయితే ఇక్కడ వీరయ్య గారికి అంత మద్దతు రాకపోవడానికి కారణం ఏందన్న చర్చ కూడా ఉంది మళ్ళీ. సరే ఆయన మనకు సిఐటియు లీడర్ గా బాగా తెలుసు. ఆ తర్వాత నవ తెలంగాణకు ఎడిటర్ కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆయన వల్ల ఎవరన్నా ఇబ్బంది పడి ఉండి ఆయనకు సపోర్ట్ చేయలేదా ఏందనేది కూడా అది ఒక చర్చ, కొంత విమర్శ అది కూడా ఉంది. అంటే ప్రధానంగా నల్గొండ ఖమ్మం జిల్లాలో తన వెంట లేవు అన్న అంచనాకు వచ్చిండు వీరయ్య గారు. సో వీళ్ళు తమ్మినేని వెనక ర్యాలీ అవుతున్నారు కాబట్టి తనకు ఇబ్బంది అనేది గమనించే పక్కకు తప్పుకున్నాడు అన్నది. ఈ జిల్లాలు వ్యక్తులు ఇంకొక వ్యక్తులకు మధ్య ఇట్లా కట్టడం ఏందని అదే కదా అసలు సమస్య అంతా అదే. ఇలాంటి పార్టీలో పనిచేసేవాడికి సపోర్ట్ ఉండాలి, పనిచేసేవాడి మీద బాధ్యత పెట్టాలి, అందరు సహకరించాలనేది పార్టీ సిద్ధాంతం కదా. నేను 94లో విజయవాడలో చేరినప్పుడే ముఠా తత్వాలకి వాటికి లేదు అని ప్రజాశక్తిలో ఒక బోర్డు మీద ఉండేది, వడ్డీ వ్యాపారం చేయకూడదు, గ్రూపు కట్టడాలకు వ్యతిరేకం అని. నేను పనిచేసిన డెస్క్కి ఇట్లా అంటించి ఉండేది. నేను అవన్నీ చదువుకొని పెరిగి నేను ఇప్పటికి కూడా జర్నలిజంలో అవే సిద్ధాంతాలను ఎంతో కొంత అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే వార్త బాధితుల పక్షాన ఉండాలన్నది నేను ప్రజాశక్తిలో నేర్చుకున్నాను. సో అది నేను బయటకు వచ్చి కమర్షియల్ మీడియాలో పనిచేస్తున్నా కానీ నేను దాని నుంచి పక్కకు లైన్ రాలేదు. సో ఇవాళ కూడా పార్టీ అట్లే ఉండాలని కోరుకుంటాం. సో అయితే అన్ని ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ లేకలే లీక్ అవుతున్నాయి, మావోయిస్ట్ పార్టీల వాళ్ళే కోవట్లు తయారవుతున్నప్పుడు అంత సీరియస్ పార్టీలోనే ఇన్ని చీలికలు రావడంలో ఆశ్చర్యం లేదు. కానీ మనలాంటి వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు అంటే ఉమ్మడి ఏపీలో ఒక వెలిగిన పార్టీ అంటే ఇక ఎమ్మెల్యేల విషయంలో కావచ్చు, లేదా మున్సిపాలిటీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్తులు, ఇట్లా రకరకాల పదవులు. ఒక విధంగా కాంగ్రెస్ వర్సెస్ సిపిఎం అన్న పరిస్థితి మాత్రమే ఉన్నటువంటి రాష్ట్రంలో ఇప్పుడు సిపిఎం కనీసం ఒక సర్పంచ్నో, ఎంపీటీసీనో, ఒక జెడ్పీటీసీనో గెలిపించుకోలేని పరిస్థితికి, పొత్తుల పెట్టుకోవడంలో తప్పిదాలు, వీటన్నిటితోటి ఆ పార్టీ దెబ్బతిందని అనిపించడం లేదు. అంటే నాకేమనిపిస్తుంది అంటే మీకు బిఎల్ఎఫ్ అనే ఒక ప్రయోగం గుర్తుండు. తమ్మినేని నాయకత్వంలోనే పాదయాత్ర తర్వాత జరిగింది. యాక్చువల్గా అది నేను ఒక లాల్ నీల్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు నిజంగా కూడా నేను వర్కౌట్ అయిద్దేమో అనుకున్నా.
అయితే నాకు దాని లాంచింగ్ లో సీతారాం యేచూరి గారు ఇది దేశానికి ఆదర్శంగా కాబోతుంది అని కూడా అనౌన్స్ చేసి అనుకున్నారు కదా. కానీ నేను కొన్ని జిల్లాలలో మీకు నాకు తెలిసిన వ్యక్తులు కూడా బిఎల్ఎఫ్ టికెట్ మీద పోటీ చేశారు. నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ ఆ తర్వాత జిల్లా అంతా రాష్ట్రం అంతా తిరిగి చూసినప్పుడు కానీ నాకేమనిపించింది, ఇది కేవలం బీఆర్ఎస్ని గెలిపించడానికి జరుగుతున్న ప్రయత్నం తప్ప ఇది నిజంగా కమ్యూనిస్ట్ పార్టీకి బహుజనులకు ఉపయోగపడే వ్యవహారం కాదని నేను ఆ పోటీ చేసిన అభ్యర్థులు కూడా చెప్పిన. అన్న నువ్వు చీల్చే ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ కు ప్లస్ అవుతాయి, నువ్వు ఎవరైతే యాంటీ ఓట్లు ఉన్నావో నువ్వు అది చీలుస్తావు. సో నీ వల్ల బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలవబోతున్నాడు. అట్లా నువ్వు ఒక్కనే కాదు, మీ పార్టీ పెట్టిన అభ్యర్థులు అన్ని చోట్ల కూడా ఇదే జరగబోతుంది. రెండోది పార్టీ అభ్యర్థులు వచ్చేటప్పుడు క్యాస్ట్ కూడా చూశారు బిఎల్ఎఫ్ అప్పుడు. అది కూడా పార్టీలో విమర్శలకు దారితీసింది. అదొకటి పార్టీ గుర్తు లేకుంటే అయిపోయింది కదా. మెయిన్గా ఒక సిపిఎం గుర్తుకు ఓటేయడానికి అలవాటు పడ్డ ఒక గ్రామీణ ఓల్డ్ ఓటర్ వెటరన్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సింబల్ కనిపించాలి. పార్టీ నాయకుడే ఉంటాడు లేదా పార్టీకి అనుబంధం ఉన్న నాయకుడు ఉంటాడు, కానీ పార్టీ సింబల్ లేదు అక్కడ. కానీ మీరు ఇదే చూడండి, నేను 94లో జాయిన్ అయిన కొత్తలో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు పోటీ చేస్తే సిపిఎంకి 16 సిపిఐకి 17 సీట్లు వచ్చినాయి. అవును, ఎన్టీఆర్ అప్పుడు నేనే పెద్ద కమ్యూనిస్ట్ అన్న రోజులు గుర్తు తెచ్చుకుంటే మనం అంటే టీడీపీతోని కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు బాగానే ఉన్నాయి. కానీ మీకు బీఆర్ఎస్తో పొత్తులోకి పోయినప్పుడు చాలా చోట్ల కింది స్థాయిలో పార్టీని మొత్తాన్ని కూడా డిస్టర్బ్ చేశారు. ఎందుకంటే ఇవాళ నిర్మాణం అంటూ ఉంటే టీడీపీకి సిపిఎం పార్టీకే నిర్మాణం ఉంటుంది, మిగతా పార్టీలు అన్నీ కూడా పెద్ద బీఆర్ఎస్కి అయితే నిర్మాణం ఉండదు అంటే అది వేరే విషయం. చాలా లూజ్ స్ట్రక్చర్ మీద పనిచేసే పార్టీ అని ఉంటే అది బీఆర్ఎస్ ఉంటుంది. సో అట్లా ఒక కన్స్ట్రక్టివ్గా ఉండే ఒక పార్టీని కూడా కింది స్థాయిలోకి, అంటే జనరల్గా ఏమనుకుంటారు పొత్తుల వల్లనే కొంచెం కాంగ్రెస్తో పొత్తు వల్ల కొంత క్యాడర్ నష్టపోతుంటారు, బయట ఉండే వ్యామోహాలు వీటన్నిటి మీద ఇవాళకి కూడా ఏమంటారు హోల్ టైమర్ వ్యవస్థను మెయింటైన్ చేయడం అనేది ఎంత కష్టం అనేది సిపిఐకి తెలుసు. బయట నుంచి ఉన్న వాళ్ళకి అర్థం కాదు ఒక హోల్ టైమర్ రిటైన్ చేసుకోవటము, అతనికి మంత్లీ అతను మెయింటైన్ చూడటం అనేది ఎంత కష్టం అనేది. నేనైతే చాలా మంది హోల్ టైమర్లను చూసినా నాకే బాగా ప్రత్యక్ష పరిచయం ఉన్నారు. సో అందుకని అలాంటి పరిస్థితుల్లో నిజంగా బిఎల్ఎఫ్ ప్రయోగం తర్వాత కానీ పొత్తులు పెట్టుకోవడం వల్ల కానీ క్రమంగా పార్టీ డిస్టర్బ్ అయిన విషయం బయట ఉన్న రాజకీయ పరిస్థితులు కూడా అదే విధంగా ఉన్నాయి. ఆ రోజు ఇవాళ నాకు తెలిసి ఈరోజు మరి కరెక్ట్గా నాకు ఐడియా ఉంది కానీ కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఓట్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చిందని నేను విన్నా. నా దగ్గర వినడం కాదు నిజమే, నిర్దిష్టంగా నా దగ్గర ఎక్కడిచ్చారో ఏందో నా దగ్గర కరెక్ట్ ఆధారం లేదు. కానీ పేర్లు ప్రస్తావించకూడదు తప్పని పరిస్థితుల్లో అంటే ఇవాళ కమ్యూనిస్టు పార్టీకి సొంత డబ్బులు పెట్టుకొని సైకిల్ వేసుకొని స్కూటర్ వేసుకొని వచ్చి ఓటేసే పరిస్థితి నుంచి కమ్యూనిస్ట్ పార్టీకి ఓటేసే ఓటర్ కూడా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చిందంటే అది సమాజం యొక్క ప్రభావం. ఖచ్చితంగా వాడందరు ఇస్తుంటే నువ్వేమి ఇవ్వకపోతే అని అడుగుతున్నారో తెలియదు, లేదంటే వాటితో పాటు మనం ఎంతో కొంత ఇవ్వకపోతే ఓటు రావన్న ఉద్దేశానికి పార్టీ వచ్చింది తెలియదు, లేదంటే అభ్యర్థులు ఇండివిజువల్గా ఇచ్చుకుంటున్నారా పార్టీకి దానికి అనుమతి ఉందా లేదా మనకు తెలియదు. అది కొంచెం పరిశీలించాలి. ఎందుకంటే మన గత లాస్ట్ ఎన్నికల్లో అంటే 24 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తోటి సిపిఎంకు పొత్తుంది. వేరే తెలంగాణ విషయం కానీ వచ్చే వరకు ఇక్కడ పరిస్థితి తారుమారైపోయి కాంగ్రెస్ తోటి సీట్లో పొత్తు కుదరక ఒంటరిగా పోటీ చేసేవాళ్ళు. దానివల్ల సిపిఎం పొత్తు మిత్రత్వంలో భాగంగా పొత్తులో భాగంగా పోయింది, కొత్తగూడ తెచ్చుకుంది, గెలిచింది. సిపిఎంకు కనీసం నామమాత్రపు ఓటులు కూడా పడని పరిస్థితి వచ్చింది. సో అంటే ఇప్పుడు కేంద్ర నాయకత్వాన్ని ధిక్కరించే నాయకత్వం ఇక్కడ ఉండడం వల్ల జరిగిన నష్టం అనుకోవచ్చు. ఖచ్చితంగా మీరు బీఆర్ఎస్తో పోవటం అనేది ఖచ్చితంగా కూడా అది నష్టం చేకూర్చింది. మీకు నాయకత్వం ధిక్కరిస్తే అంటే కొన్ని సందర్భాలు ఏమైందంటే స్థానిక పరిస్థితుల మీద మనకంటే రాష్ట్ర కమిటీకి ఎక్కువ అవగాహన ఉంటుంది కదా. కొన్ని సందర్భాల్లో కేంద్ర కమిటీ కూడా తప్పు నిర్ణయాలు తీసుకోవచ్చు, లేదంటే తప్పుడు అవగాహనకు రావచ్చు. అంటే రైట్ ఆర్ రాంగ్ అనేది జడ్జిమెంట్ చేయడంలో కొంచెం తప్పుడు ఉండొచ్చని కొన్నిసార్లు రాష్ట్ర నాయకత్వానికి వదిలేయటం వల్ల కూడా జరిగే నష్టాలు ఇవి. సో ఇవాళ రాసినంత బలవంతం గట్టి ఉత్తరం ఆ రోజే పొత్తుల విషయంలో కూడా పట్టుబడి ఉంటే వేరే పరిణామం జరిగి ఉండేది. సో అయితే ఇవాళది కాదు, మనకు జ్యోతి బస్సు సీఎంగా ప్రధానమంత్రి కావాలని చర్చ వచ్చినప్పుడు ఆ రోజు ప్రకాష్ కరాత్ యేచూరి ఎట్లా వ్యతిరేకించారు. ఈరోజు ఎవరితో పొత్తులో పోవద్దు అనుకున్నప్పుడు కూడా కొంతమంది ఇటు ఉన్నారు, కొంతమంది అటు ఉన్నారు, దానివల్ల జరిగింది. ఏదేమైనా సైద్ధాంతికంగా ఇప్పుడు మనం ఇంతసేపు కూడా ఈ పార్టీ గురించి ఎందుకు మాట్లాడుకున్నాం అంటే ఈ పార్టీ పేదలకు కొంత చేస్తుందన్న నమ్మకం ఉండబట్టే, ఈ పార్టీ వల్లనే ఎంతో కొంత పేదలకు లాభం జరుగుతుందని. ఇవాళ మీరు చూడండి, ఏ జిల్లాలోనైనా
ఉద్యమాలు చేసేటప్పుడు సమస్యలు వచ్చినప్పుడేమో సిపిఎం పార్టీ పోయి పోరాడుతుంది, ఓట్లు మాత్రం బూర్జా పార్టీలకు వేస్తారు. పార్టీ నాయకులు ఆశ్చర్యపోతారు, అరే రేషన్ కార్డు లేకపోతే మా ఆఫీస్కి వస్తావు, ఓటు వేసేటప్పుడేమో కాంగ్రెస్ ఉన్న ఆఫీస్ పోతావు ఎందురా అని వీళ్ళు కూడా ఆశ్చర్యపోతుంటారు. అంటే కష్టం వచ్చినప్పుడేమో కమ్యూనిస్ట్ పార్టీ గుర్తొస్తుంది, నిజంగా ప్రజలు నిర్ణయం తీసుకున్నప్పుడేమో బూర్జా పార్టీల వైపు. దీని క్రమంగా ఏంటంటే రాజకీయాల్లో వచ్చిన ఆ తేడా కానీ బయట ఉండే పరిస్థితులు వీటన్నిటి ప్రభావం వల్ల క్రమంగా కమ్యూనిస్ట్ పార్టీ చాలా ఇబ్బందులు పడుతూ నెట్టుకొస్తున్నది కమ్యూనిస్ట్ పార్టీ. మనం ఫైనల్గా ఒక మాటకు వస్తే ఈ గడ్డు పరిస్థితుల నుంచి, ఈ పరిస్థితుల నుంచి, ఈ తప్పిదాల నుంచి, ఈ రాజకీయ వ్యూహాత్మక తప్పిదాల నుంచి బయటపడి నిజంగానే సిపిఎం కోలుకునే పరిస్థితి మన దగ్గర ఉంటుందంటారు? కోలుకుంటుందా? మీరు ఒకసారి చూడండి, కొట్టాల సత్యనారాయణ గారు సిపిఎం ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, బివి రాఘవల్ గారు సిపిఎం సెక్రటరీ అయినప్పుడు ఏ విధంగా చూడండి. మీరు కరెంటు ఉద్యమం కావచ్చు, ఖమ్మంలో ముదిగొండ ఇన్సిడెంట్ కావచ్చు, మీరు ఏదైనా చూడండి. అంటే ప్రజల సమస్యలపైన రోడ్డు మీదకి వచ్చినప్పుడు ప్రజలు ఆదరిస్తున్నారు, పార్టీకి బ్రైట్ ఫ్యూచర్ కనిపించింది. కానీ ఎప్పుడైతే మనం అధికార పక్షంతో కలిసిపోతున్నాము, ఎన్నికల భ్రమల్లో ఉండటము లేదంటే రాజీ పట్టము, ఇది జరిగినప్పుడు పార్టీకి రావాల్సినంత వైబ్రేషన్స్ అనేది కనపడలేదు. సో ఇవాళ కూడా మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడే మనకు ఆ వెలుగు ఉంటుంది. మనం సర్దుకుపోయే రాజకీయాలు చేస్తూ పోతే ఏమవుతుంది, క్రమంగా పార్టీ కూడా నిర్మాణపరంగా కూడా ఇబ్బంది పడుతూ పోతుంది. మనకు చాలా సందర్భాల్లో ఒక విమర్శ చేస్తారు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల పిల్లలు ఏమో అమెరికాలో ఉంటారు, మన పేదల రోడ్ల మీదకి రావాలని మనోర్చలు ఒక జనరల్ విమర్శ చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఏంటంటే పార్టీ అంతా బాగుండి మంచి పదవులు వచ్చే టైంకి ఏమో మళ్ళీ అగ్రవర్ణాల ముందు తీసుకొస్తారు, లేదు కష్టం చేసేటప్పుడేమో పేదల ముందు పెడతారు అనేది అది ఉంటుంది. సో అందుకని ఏదైనా సరే పార్టీ అనేది గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మళ్ళీ రోడ్ల మీదకి మీకు ఆ వెనుకటి పూర్వ వైభవం రావాలంటే, మీకు 4 సీట్లు రావాలన్నా, పెరగాలన్నా, మీకు 4 ఓట్లు పడాలన్నా మళ్ళీ రాస్తారోకలు జరగాల్సిందే, మళ్ళీ ధర్నాలు జరగాల్సిందే, మళ్ళీ లాఠీ చార్జీలు జరగాల్సిందే. ఇవి జరగకుండా మనం ఇంట్లో కూర్చొని ప్రెస్ నోట్ అసలు గడిచిన 10 ఏళ్లలో ఒక్క ఉద్యమం ఒక కార్యక్రమం చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడతారు, కేసీఆర్ సీఎం అయ్యాక మీరు చేసిన ఒక కార్యక్రమం మీ చూపించిన పనితీరు ఏది, మీ వల్ల ప్రభావితమైన అంశం ఏంది? అంతకుముందు మీరు ఎన్ని అంశాలని, ఆర్టీసీ ప్రైవేటీకరణని అడ్డంగా ఆపింది సిపిఎంఏ. దాని ఫస్ట్ జియో నేనే తీసుకొచ్చి మీడియాలో ఫస్ట్ నేనే చూపించాను, ఆర్టీసీ 4 ముక్కలు చేస్తారనేది. గవర్నమెంట్ జీవో దేవంగానే దాన్ని పట్టుకొచ్చి సిపిఎం ద్వారా నేను బయట పెట్టిన. ప్రభుత్వ నిర్ణయం కిందికి పోకముందే TV9 ద్వారా బయటికి తెచ్చినాను నేను. అంటే ఆ రోజు ఎట్లా తీయగలిగినాం, మనకు సోర్స్ ఉంది, దాని మీద వెంటనే పార్టీ రోడ్డు మీదకి వచ్చి ఆర్టీసీ ప్రైవేట్కి అడ్డుకట్ట వేయాలని కూర్చోబెట్టి ఈ రోజు ఆర్టీసీ ఇంకా గవర్నమెంట్ దాంట్లో నడుస్తుంది. అలాంటి నేను చాలా చెప్పగలుగుతా సిపిఎం చేసిన విషయాలు. సో అందుకనే మళ్ళీ రోడ్ల మీదకి రావాలి, పార్లమెంట్ భ్రమల్ని చెమట చిందించకుండా ఫలితాలు అయితే రావు. పార్టీకి భవిష్యత్తు మళ్ళీ పోరాటాలలో, రోడ్ల మీద, ఆందోళనలో ఉంది ఖచ్చితంగా. రైట్ అన్న, థ్యాంక్ యూ.